కాశీలో గంగా హారతి చూసిన తర్వాత అక్కడి నుంచి మేము కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికైతే వెళ్తున్నామండి. కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి వెహికల్స్ ఏమీ ఉండవండి. మనం చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళిపోవాలనమాట. దశస్వమేధ ఘాట్ నుంచి మీరు ఎవరిని అడిగినా కూడా అంటే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్‌కి దారి ఎటు వెళ్ళాలి అని ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారండి. ఈ చిన్న చిన్న సందుల్లోంచి మనం అలా వెళ్తూ ఉంటే మనకి కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం కనిపిస్తుందండి. ఆలయం చాలా సాదా సీదాగా ఉంటుందనమాట. ఇక్కడ ఆలయాలు సాదా సీదాగా కనిపించినా సరే, ప్రతి ఆలయానికి ఒక పురాణ కథ, చాలా విశిష్టమైన ప్రత్యేకత ఉంటుందండి. మనం కాశీ విశాలాక్షి శక్తిపీఠానికైతే వచ్చేసాము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయం మనం ముందుకి కొంచెం దూరం నడిస్తే కాశీ విశ్వేశ్వరుని ఆలయం వస్తుంది. మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మేము కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకునేటప్పటికి 9:00 అయిందండి. 9 దాటిందనమాట. ఇంకప్పటికే చాలా టైర్డ్ అయిపోయామండి నడిచి, నడిచి. కాశీ విశ్వేశ్వరుని దర్శనం చాలా ప్రశాంతంగా ఉదయం చేసుకుందాం అని అనుకున్నాం. కానీ ఆ కాశీ విశ్వేశ్వరుని దయో ఏమో తెలీదండి. అలా ముందుకు నడుస్తూ ఉంటే మాకు కాశీ విశ్వేశ్వరుని ఆలయం లోపల ఇంకా క్యూ కనిపించిందనమాట. ఆ క్యూలోకి వెళ్ళిపోయి నించున్నాము. ఫోన్‌లు అవన్నీ కూడా లాకర్‌లో పెట్టేసి క్యూలో నించున్నాం. సో, మాకు దర్శనం అయితే నైట్ టైమే అయిపోయిందనమాట. ఆ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకొని రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:00కే నిద్ర లేవాలండి. వారాహి అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మవారి టెంపుల్‌కి ఏ విధంగా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూపిస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.